Steady, go. Yes. 1987 August 13th. August. August 13th, 1987 లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. 1987 తర్వాత 2001లో డీఈగా ప్రమోషన్ వచ్చింది. 2013లో ఈగా ప్రమోషన్ వచ్చింది. 2025లో ఎస్సీగా ఛార్జ్ తీసుకున్నాను. సో వెరస్ ఈరోజు రిటైర్డ్ అవుతున్నాను. అంటే దాదాపుగా 39 ఏళ్ళ సర్వీస్, 39 ఇయర్స్ సర్వీస్ నేను గవర్నమెంట్ లాంగ్ సర్వీస్. సో 39 ఇయర్స్ సర్వీస్. దానిలో భాగంగా నాకు ఎన్నో సార్లు కరెక్టర్లు ఆగస్ట్ 15న, జనవరి 26న ఎన్ని చాలా 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 మెమరాండంలు నాకు ఏమంటారు కమిషనరేట్ ఏమంటారు స్టేషన్. నాకు అదృష్టం ఏమంటే 9/5న సేమ్ ఈ మంత్లో 9/5న నాకు హానరబుల్ చీఫ్ మినిస్టర్తో 29 నిమిషాలు ఇద్దరం కలిసి నడిచే ఆస్కారం దొరికింది. ఆయన నాకు ఎన్నో క్వశ్చన్స్ వేశారు, అన్నింటికీ సరైన చక్కని సమాధానాలు చెప్తూ ఆనందంగా ఆయనతో నేను ప్రొసీడ్ అయిపోయాను. సో అది నా జీవితంలో మరపురాని మరచిపోని దినం. 9/5/2025 తర్వాత అట్లాగే 10th జూన్ సీఎం గారు మళ్ళా కొత్త సేవకు వచ్చినప్పుడు నాకు ఆయన మళ్ళీ నన్ను చూసి రిటర్న్లో నేను వస్తున్నాను ఆడే ఆగండి అని చెప్పి పోయారు. కరెక్ట్ వెంటనే నాకు ఫోన్ చేసి దిగడానికి అన్నారు. సో వెంటనే రిటర్న్లో ఆయన ఆగి నన్ను దిగి పలకరించి నేను చేసిన పనులన్నీ చూసి పని కంప్లీట్ చేయగలవా, కుప్పం నీళ్ళు ఇవ్వగలవా అని అడిగారు. అదేవిధంగా ఎస్ కుప్పం ఖచ్చితంగా నీళ్ళు ఇస్తాను సార్, పని కంప్లీట్ చేస్తానని చెప్పి ఆయనకు కుప్పంకు నీళ్ళు ఇచ్చి ఆయన 30 సంవత్సరాల కళను నెరవేర్చాను. 30 years my dream has come true. ఇక్కడ 38న చీఫ్ మినిస్టర్ చేతుల మీదుగా మళ్ళీ నాకు తెలిసి. సో ఆయన దగ్గర 3 సార్లు ఓకే 5వ నెల, 6వ నెల, 7వ నెలలో 3 సార్లు కలిసి ఆయన ద్వారా నాకు గౌరవం లభించింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని దినం. నా మనవానికి అన్ని జీవితాలు చెప్తానే ఉంటాను. మా మనవానికి మనవరాలకు అందరికీ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో ఇంతకాలం సర్వీస్ బాగా చేసినందుకు చాలా ఆనందంగా నాకు మర్చిపోలేని మధురానుభూతులు అందజేసినాక ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నేను అన్యదా రుణపడి ఉంటూ ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో రెడీ చేసుకుంటున్నాను. ఇదంతా క్యారియర్ పరంగా ఒకటి. తర్వాత లైఫ్ పరంగా 1990 May 4th, మే నెల నాకు ఎన్ని రాసినాయండి. May 4th ఆంజనేయరాజు గారు, వెంకట సుబ్బమ్మ గారు, నాకు సూర్యనారాయణ రాజు, శాంతమ్మ పుత్రుడైన నాకు పద్మశ్రీని ఇచ్చి, పద్మశ్రీ బిరుదుతో పాటు పద్మశ్రీని నాకు ఇచ్చి పెళ్లి చేసి మా యొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవడానికి చాలా సహకరించి చాలా ఆనందంగా మేమంతా ఆనందంగా ఉన్నాం. మరి ఎవ్రీ మెన్ మా పురుషుడి యొక్క ఏమంటారు పురుషుడి యొక్క సక్సెస్ వెనకాల ఒక స్త్రీ ఉన్నట్టు నా వెనకాల నాకు ముందు ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత నా భార్య అందరూ నాకు ఎంతో కోఆపరేట్ చేసి నేను ఈ స్టేజ్కి రావడానికి నాకు చాలా గొప్పగా గర్వంగా ఉంది. అట్లాగే నాకు 1991 నవంబర్ 27 మే 27 రాజా సౌరవ్ కుమార్ పుట్టారు. అట్లాగే అట్లాగే పుత్రిక 1995 నవంబర్ 27 వందనా అమ్మా మర్చిపోయినా అమ్మా నా మంట నేను దెబ్బలు తినేది. సో నా చేశాము. దెన్ సబ్సిక్వెంట్గా తర్వాత ఎవరు మ్యారేజ్ డే ఎప్పుడు మ్యారేజ్ 2021 డిసెంబర్ 26 అమ్మ పింకింగ్ చేసావా 2021 డిసెంబర్ 26 సౌరవ్ కుమార్కు రామరాజు గారు మరియు రాజరాజు మంజుల గారి పుత్రిక అయిన రాజరాజు మౌనిక గారికి ఇచ్చి
వివాహం చేయడం జరిగింది. వివాహ పుణ్యమా మా అన్నవరం రాజా రుద్ర వీధరు పుట్టారు 2024 అక్టోబర్ 7 రాజా రుద్ర విదురు గారు పుట్టారు. ఈయనది నెక్స్ట్ అక్టోబర్ 2 2 years అయిపోతుంది. అంత లోపల ఒకసారి ఈయనను తీసుకుని అమెరికా పోయి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఆ దేవదేవులు అనుగ్రహిస్తారో లేదో తెలియదు. సో నా జీవితం ఇంకా తర్వాత రీసెంట్గా మీరందరూ హాజరైనారు, కొత్త ముఖ్యమంత్రి హాజరైనారు. మీరందరూ హాజరులో నా కూతురు వందనా ప్రీతి అన్నవరం వందనా ప్రీతి రౌత్ నిఖిల్ హైదరాబాద్ వాసులైన చిరణ్ దాస్ మరియు లీల గారి పుత్రుడైన ట్విన్స్లో చిన్నవాడైన రౌత్ నిఖిల్కు ఇచ్చి 30వ తారీఖున పెళ్లి చేయడం జరిగినది. ఏప్రిల్ 30th అంటే నా కోరికను నా బిడ్డ మన్నించినందుకు. ఏమి పెళ్లి రిటైర్మెంట్లో మనం పెళ్లి చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటే 1.5 సంవత్సరం తర్వాత నాకు మన్నించినందుకు నేను ఆమెకు మ్యారేజ్ అంటే దీనిలో నా భార్య యొక్క ఇన్స్పిరేషను అన్నీ ఉంటాయి. అలా నేనే అనుకోకండి. మళ్ళీ దట్ ఈస్ నా సక్సెస్ వెనకాల నా భార్య ఎక్కడ ఉందో పాత్ర. నేను ఈరోజు ఇంత బాగా 39 ఏళ్ళు సర్వీస్ చేయగలిగినానంటే నాకు ఇంట్లో ప్రతి సదుపాయాన్ని ప్రతి ఒక్క అడుగులో నన్ను ముందుంచి కోఆపరేట్ చేసిన నా వైఫ్ పద్మశ్రీ గారికి నేను తర్వాత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అట్లాగే ఆంజనేయరాజు గారు పుత్రుడు శేషాద్రి శేఖర్ నాకు ఎంక్వైరీకి వచ్చినాడు. పిల్లడు మంచోడా కాదా అని వెలుగోడికి వచ్చినాడు. వెలుగోడికి వచ్చి ఎంక్వైరీ చేసి వచ్చినాడు. అట్లా తర్వాత నాకు ఎవరమ్మా సో వాటిల్లో ఎక్కడ రండి ఆయన పెళ్ళి జ్ఞాన ప్రసూనాంబ ఎప్పుడమ్మా డేట్ మర్చిపోయాను 83 1983 May 12th 1983 93 అంటాను 1993 అంటారా 1993 కడపలో పెళ్లి జరగడం జరిగింది. దానికి మేము కూడా అందరం హాజరై మళ్ళీ వాళ్ళ పుత్రికలు గ్రేట్ సుప్రియ అండ్ ద గ్రేట్ చిన్నమ్మ సాయి శృతి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. సో వీళ్ళందరిది ఇట్లా చిన్న చెట్టు స్మాల్ చెట్టు వృక్షం మాదిరి పెరిగిపోతా ఉంది. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది రత్నాకరం అన్నవరం రాజరాజు రౌతు యొక్క గొప్పతనము ఇట్లా పెరుగుకుంటూ పోతుంది. ప్రతి ఒక్కరు మినిమం 3 పిల్లలు కలిస్తే ఇంకా గొప్పగా మేము హ్యాపీగా చేసుకుంటాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమో నమః.